కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రామన్నయ్యపేట నుండి గొంటువానిపాలెం జె అన్నవరం గ్రామాల మధ్య 10 సంవత్సరాల నుండి గుంతల రోడ్డు కోసం సిపిఐ ఎంఎల్ ఆదివాసీ గిరిజన సంఘాల రాష్ట్ర నాయకత్వం కాకినాడ జిల్లా అల్లూరు జిల్లాల మధ్య మన్యం సరిహద్దు రోడ్డుపై ధర్నా జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కాలంలో 30 రోజుల్లో రోడ్డు వేయకపోతే గోడ కడతామని అల్టిమేటం పిలుపునివ్వటం జరిగిందని, కానీ జరిగిన పరిస్థితి సిపిఐ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండడంతో వాయిదా పడిందని సిపిఐ ఎంఎల్ ఆదివాసీ గిరిజన సంఘం నాయకత్వంలో ధర్నా రూపంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్డి ఆనందపాల్, గండేటి నాగమణి, గుమ్మడి పాదాలమ్మ, వల్లి కొండలరావు, సోమల, కుశల తదితరులు పాల్గొన్నారు. రోడ్ల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి రామన్నయ్యపేట నుంచి జయనవరం దగ్గర రోడ్లు వెంటనే వేయాలి. రామన్నయ్యపేట నుంచి జయనవరం దగ్గర రోడ్లు వెంటనే వేయాలి. గొంటువానిపాలెం రోడ్డు సమస్యని పరిష్కరించాలి. రామన్నయ్యపేట గొంటువానిపాలెం రోడ్డు వెంటనే ప్రాంతాలకు రోడ్డు అంతే అంత అలుసా, ఆదివాసి ప్రాంతాలకు రోడ్డు వేయటకు అంత అలుసా. రావాలి వెంటనే ప్రభుత్వ అధికారులు, రావాలి వెంటనే ప్రభుత్వ అధికారులు. రామన్నయ్యపేట వరకు కొంతల పడిపోయిన రోడ్డుని వెంటనే, రామన్నయ్యపేట నుంచి అన్నవరం వరకు కొంతల పడిపోయిన రోడ్డుని వెంటనే, నుంచి రామన్నయ్యపేట వరకు కొంతలు పడిపోయిన ఈ రోడ్డుని వెంటనే నా పేరు గంటేడి నాగమణి, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘ జిల్లా కార్యదర్శిని. మరి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కవలసిన కారణం ఏంటంటే, ఈ రోడ్డు గోతులు పడిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితుల్లో మరి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా సంఘ నాయకుడైన కోసిరెడ్డి గణేష్ గారు 100 మందితో అన్నవరం నుంచి మరి ఎర్రవరం వరకు కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ప్రజల కోసం మేమేదో చేస్తున్నామనేసి వాళ్ళు గొప్ప చెప్పుకోవడమే తప్ప మరి 10 మంది నడిచి దారి ఇంత పాడైపోయిందంటే ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. మరి ఎమ్మెల్యే కూడా ఇదే దారిని వెళ్ళడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యేలేటి, కౌన్సిలర్లేటి, మరి ఏజెన్సీ నుంచి కూడా ఎమ్మెల్సీ కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఏమన్నా పైనుంచి కానీ వెలికేవరి మీద వెళ్తున్నారా లేకపోతే ఇక్కడి నుంచే బళ్ళు మీద వెళ్తున్నారా అన్నది మాకు అర్థం కాదు. మరి ఇప్పుడు ఏ టైంలోనన్నా గర్భిణీ స్త్రీని తీసుకెళ్లాలంటే మధ్యదారిలోనే ప్రాణం పోయే పరిస్థితి మరి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనన్నా సరే నెలాఖరు కల్లా ఈ రోడ్డు పనులు చేపట్టకపోతే ఇంకా ఉద్యమాలు తీవ్రం అవడం జరుగుతుంది. వంట వార్పు కూడా రోడ్డు మీదే పెట్టి రోడ్డు అడ్డంగా మరి గోడ కట్టడం కూడా జరుగుతుంది.